అందరికీ హాయ్. నేను చెప్పేదంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. అయితే నేను కనీసం ఎంత లేదన్నా వీక్లీ వన్స్ వస్తా. మా అమ్మకి బాగలేదు, చూడండి. ఒక 3 days నుంచి వాటర్ కానీ ఏమి లిక్విడ్స్ కూడా పోవడం లేదు. ఉత్త రెస్పిరేషన్ ఒక్కటి ఉంది. ఈరోజు స్నానం చేయించి నీట్గా డ్రెస్ వేసి బాగా పెట్టిన. నా శక్తి కొలది నేను మా అమ్మకు చేస్తాను. దేవుడు ఇచ్చిన ఈ అవకాశానికి దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ లోకంలో మనకు దేవుడి తర్వాత తల్లి తండ్రినే దైవము. వాళ్ళు ఇచ్చిన ఈ జన్మకి నేను రుణపడి ఉంటా. కాబట్టి నా శక్తి మేరకు నేను నా తల్లికి సేవ చేశాను. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. రోజుకు 10 సార్లైనా కుమారి కుమారి అంటది. అట్లాంటిది ఇప్పుడు నన్ను ఒక్కసారి కూడా పిలవలేని స్థితిలో ఉంది. చూడండి, లాస్ట్ చూపియాలా. నేను స్నానం చేసి పౌడర్ వేపించి అంతా చేసిన లాస్ట్ టైం చూపియాలని నేను చూపిస్తాను మా అమ్మ. ఎట్లా వేసిన కాలట్ని, ఎట్లా వేసిన చెయ్యి అట్లే, ఏమి సెన్సేషన్ లేదు. దేవుడు ఊరికే రెస్పిరేషన్ ఒక్కటి ఇచ్చాడు. మరి ఎందుకు దేవుడు ఇట్లా పెట్టినాడో అర్థం కాలే. ఆమె 10 మందికి తిండి పెట్టిందే కానీ ఒకరి దగ్గర చేయి చాచల, అట్లా బతికింది. మా తమ్ముడు చాలా కష్టపడినాడు, చాలా కష్టపడి చేసినాడు. వాడికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా జీవితంలో నేను ఉన్నంతవరకు గుర్తుండాలని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ గాడ్. ఇవి చివరి క్షణాలు మా అమ్మకి. అందరికీ నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి.